ఈ ఏడాది ఏప్రిల్ మే నెలలో కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. రెండు ప్రధాన పార్టీలు ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు ఎన్నిక జరగనుంది. అయితే ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలలో కర్ణాటకలోనే బీజేపీ అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత కూడా ఎలాగైనా ఇక్కడ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ పార్టీ భావిస్తుంది. అయితే హిమాచల్ ప్రదేశ్లో ఏ మాదిరిగా అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చిందో అది ఇక్కడ పునరావృతం చేయాలి. తిరిగి కర్ణాటకలో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అటు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇంకా 4 నెలలు 5 నెలలు ఎన్నికలు జరగనుండగానే రాజకీయ పార్టీలు నేతలు సొంతగా సర్వేలు చేయించుకున్నారు. అట్లనే కొన్ని సర్వే సంస్థలు కూడా అక్కడ సర్వేలు నిర్వహించాయి. పీపుల్స్ పల్స్ అక్కడ సర్వే నిర్వహించింది. దాదాపుగా 56 నియోజకవర్గాల్లో ఈ సర్వే కొనసాగింది. 224 ప్రాంతాల్లో 4584 మందిని అభిప్రాయాలను పీపుల్స్ పల్స్ సేకరించింది. పీపుల్స్ పల్స్ సర్వేలో కొంత ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. పీపుల్స్ పల్స్ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారం చేజిక్కించుకుంటుందంటూ పీపుల్స్ పల్స్ సర్వే ఎన్నికలు చెప్తున్నాయి. పీపుల్స్ పల్స్ సర్వే డిసెంబర్ 22వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 56 నియోజకవర్గాల్లో 224 ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఇక్కడ మనం చూస్తున్నాం వచ్చే ఎన్నికల్లో 2023 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40% ఓట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంటుంది. తర్వాత ప్లేస్లో బీజేపీ 36% ఓట్ షేర్తో సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. జేడీఎస్ కొంత నష్టపోయినప్పటికీ 16% ఓట్ షేర్తో జేడీఎస్ కూడా ఉన్నట్టుగా మనం చూడాలి. ఇక ఈ ఎన్నికల్లో సీట్లు కనుక చూసినట్లయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 79 స్థానాలకు పరిమితమైంది. కానీ జేడీఎస్ 37 స్థానాలు గెలవడంతో అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోవడంతో బీజేపీ అక్కడ యడ్యూరప్ప నేతృత్వంలో అక్కడ అధికారాన్ని చేజిక్కించుకుంది. ప్రస్తుతం బసవరాజ్ బొమ్మాయి సీఎంగా కొనసాగుతున్నారు. కానీ ఈసారి ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి కొంత తారుమారైన పరిస్థితి కనపడుతుంది. ఈసారి ఎన్నికల్లో అటు మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ 92 నుంచి 110 స్థానాల్లో గెలుచుకునే అవకాశం కనపడుతుంది. అట్లనే బీజేపీ కొంతవరకు నష్టపోతున్న పరిస్థితి. గతంలో 104 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ పార్టీ ఈసారి 84 నుంచి 98 సీట్లకే పరిమితం కాబోతుంది. జేడీఎస్ కూడా కొంత భారీగానే నష్టపోతున్న పరిస్థితి. గతంలో 37 నియోజకవర్గాల్లో తాను గెలిచింది. కానీ ఈసారి మాత్రం 24 నుంచి 34 నియోజకవర్గాల్లో జేడీఎస్ పాగా వేసే అవకాశం ఉన్నట్లుగా సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఓట్ల శాతాన్ని ఏజ్ గ్రూప్ ఆధారంగా కనుక మనం చూసినట్లయితే మొదటిసారి ఓటర్లుగా నమోదైన వాళ్ళు అంటే 25 సంవత్సరాల లోపు వయసు ఉన్న వాళ్ళు అత్యధికంగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. 40% మంది ఓటర్లు అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపితే కేవలం 41% మంది మాత్రం కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. జేడీఎస్ కేవలం 15% మాత్రమే యువత ఓటు వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక 56 సంవత్సరాలకు పైబడి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే తమ ఓటు అంటూ తేల్చి చెప్పారు. ఏకంగా 44% ఓట్ షేర్ సీనియర్ సిటిజన్స్ది కాంగ్రెస్ పార్టీకే ఉంది. 30% మాత్రమే బీజేపీకి ఉంది. ఇక మధ్య వయస్కులు 35 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా బీజేపీకి 37% తమ ఓట్ షేర్ అని చెప్తే 35 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 38, అలాగే 45 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 39%, అట్లానే 55 సంవత్సరాల వయసు లోపల ఉన్న వాళ్ళు 38%గా అటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. మొత్తంగా జేడీఎస్కి కూడా కొంత మాత్రమే ఓట్ షేర్ ఉంది. 13, 17, 16% మాత్రమే ఓట్ షేర్ చూస్తున్నాము. అట్లనే ఈ పురుషులు స్త్రీలు ఓటర్లుగా కనుక మనం చూసినట్లయితే సమానంగా కాంగ్రెస్ పార్టీకి 40%, పురుష ఓటర్లు 40%, 50 మహిళా ఓటర్లు కూడా 40% మొగ్గు చూపుతున్నారు. అటు బీజేపీకి మాత్రం 38% పురుష ఓటర్లు బీజేపీకి మొగ్గు చూపుతుంటే మహిళా ఓటర్లు 34%గా అక్కడ మనం చూస్తున్నాం. అలానే ఈ ఆసక్తికర అంశం ఇది చదువుకున్న వాళ్ళ కనుక చూసినట్లయితే పీజీ అంతకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో కొంత నిరుద్యోగం సమస్య ఎదురవుతుంది. దాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్న సమయంలో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఇది. ఎక్కువ చదువుకున్న వాళ్ళందరూ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతుంటే నాన్ లిటరేట్ అసలే చదువుకునే వాళ్ళు ఏకంగా 53% కాంగ్రెస్ పార్టీ వెంటే వాళ్ళందరూ కూడా ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక కులాలు కూడా చాలా కీలకమైన రోల్ను పోషిస్తూ ఉన్నాయి కర్ణాటక ఎన్నికల్లో.
అగ్రకులాలన్నీ కూడా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నాయి. 55% బీజేపీకి మా ఓటని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి కేవలం 24% మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ఒక్కలిగా క్యాస్ట్ అనేది అక్కడ చాలా డామినెంట్ క్యాస్ట్. అది ఎక్కువగా జేడీఎస్కు ఏకంగా 47% ఒక్కలిగా కులస్తులు జేడీఎస్ వైపు మొగ్గు చూపుతుంటే, ఇటు బీజేపీకి కాంగ్రెస్కి కొంత తక్కువగా, బీజేపీకి 29%, అట్లనే కాంగ్రెస్కి 24% మాత్రమే చూపుతున్నారు. లింగాయత్తులు అటు యడ్యూరప్ప కావచ్చు, బీజేపీలో ఉన్న అగ్రనేతలందరూ కూడా లింగాయత్ కులానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు దాదాపుగా 60% బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటే, కేవలం కాంగ్రెస్ పార్టీకి 25% మాత్రమే మొగ్గు చూపుతున్నారు. ఇక ఓబీసీలు, దళిత, ఆదివాసీ, ముస్లిం మైనారిటీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే, కాంగ్రెస్ పార్టీకే తమ ఓటని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ముస్లిం ఓటర్లలో ఏకంగా దాదాపుగా 70% మంది కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపిన పరిస్థితి ఉంది. అట్లనే ప్రాంతాల వారీగా పట్టణ ప్రాంతాల్లో కొంత బీజేపీకి ఎక్కువగా ఓటింగ్ శాతం కనపడుతుంది. అటు కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే స్థాయిలో ఓటింగ్ శాతం కనపడుతుంది. కేవలం 1% మాత్రమే వాళ్ళ మధ్య డిఫరెన్స్ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అర్బన్ ప్రాంతాల్లో 40% బీజేపీకి ఉంటే 39% కాంగ్రెస్ పార్టీకి ఉంది. అట్లనే రూరల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 41% కాంగ్రెస్ పార్టీకి ఉంటే బీజేపీ అక్కడ కొంత వెనుకబడ్డట్టుగా కనపడుతుంది. 33% మాత్రమే అక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఇక వృత్తుల వారీగా చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, అటు బీజేపీకి సమానమైన ఓటు షేర్ని ఇస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా 39% ఓటు షేర్ని ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది. బిజినెస్ కమ్యూనిటీ, వ్యాపారస్తులు మొత్తం బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతుంటే, రోజువారీ కూలీలు, వ్యవసాయదారులు మాత్రం కాంగ్రెస్ పార్టీ వెంటే ఉన్నారు. అలానే ఆసక్తికర అంశం, ఇక్కడ స్టూడెంట్స్ కూడా దాదాపుగా 40% ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నారు. బీజేపీకి కూడా 43% ఇస్తున్న పరిస్థితి ఉంది. ఇక గృహిణులు అట్లనే నిరుద్యోగులు కూడా కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా ఈ సర్వే ఫలితాలన్నీ కూడా వెల్లడిస్తున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైతే మీకు అనుకూలం అని ఆ సర్వే అభిప్రాయాల ప్రకారం మనం చూసినట్లయితే, అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపారు. ఆయనకి 28% మంది ముఖ్యమంత్రిగా ఆయనైతే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయికి కేవలం 19% మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. 1% తక్కువగా కుమారస్వామి. బిఎస్ యడ్యూరప్ప కర్ణాటకకి ఇప్పటికి 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఆయనకు కేవలం 11% మాత్రమే ఆయనను ముఖ్యమంత్రిగా ఆయన ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ వచ్చే ఎన్నికల్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను ఉండాలనుకుంటున్నాడు. కానీ ఆయనకి కేవలం 5% మంది మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమైన సమస్యలు కూడా చాలా కర్ణాటకలో ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయలేకపోవడంతో పాటు ఎక్కువగా కరప్షన్ అనేది ఇటీవల వినపడుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ సమస్యను ప్రధానంగా ఎత్తి చూపుతుంది. కాంట్రాక్టర్లు ఎవరైనా సరే 40% అధికార పార్టీ నేతలకు ఇవ్వాలి, లేని పక్షంలో తీవ్రంగా వాళ్ళని వేధింపులకు గురి చేశారంటూ కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూసాం. దానివైపు 28% మంది కరప్షన్ ప్రధానమైన సమస్యగా చెప్పారు. అట్లనే మహిళల భద్రతకు కూడా అంతే స్థాయిలో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. 28% మహిళల భద్రత వైపు కూడా చూపించారు. అట్లనే హెల్త్ ఫెసిలిటీస్, ఏదైతే వైద్యం సంగతి చూసినట్లయితే 27% మంది చెప్పారు. లా అండ్ ఆర్డర్ 24%, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి 21% పెట్టారు. మొత్తంగా కంట్రోలింగ్ క్రైమ్ చాలా తక్కువగా ఉన్నది, 5% మంది మాత్రమే అది ప్రధానమైన ఇష్యూగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసినట్టయితే ఈ సర్వే అంతా కూడా పీపుల్స్ పల్స్ సర్వే నిర్వహించింది. ప్రస్తుతం మనకి పూర్తి వివరాలు అందించడానికి పీపుల్స్ పల్స్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో ఈ కార్యక్రమం కంటిన్యూ చేద్దాం. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్, పీపుల్స్ పల్స్ డైరెక్టర్ దిలీప్ రెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి సర్వే వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్ణాటకలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ఈ పీపుల్స్ పల్స్ సర్వే వివరాలు చెప్తున్నాయి. అసలు సర్వే ఎలా నిర్వహించారు, ఏ ప్రాతిపదికన ఈ అంశాలన్నీ, ఈ శాంపిల్స్ అన్నీ ఎలా తీశారు, తదితర వివరాలన్నీ కూడా దిలీప్ రెడ్డి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఈ పీపుల్స్ పల్స్ సర్వే అసలు ఫార్మాట్ ఏంటి, ఎట్లా మీరు ఈ సర్వే చేశారు? మేము పీపుల్స్ పల్స్ లాస్ట్ 11 సంవత్సరాలుగా ఈ దేశంలో 20 పైగా రాష్ట్రాల్లో మేము ఎలక్టోరల్ పోల్ సర్వేస్ చేసినాము. కొన్ని పోస్ట్ పోల్ సర్వేసు, కొన్ని ప్రీ పోల్ సర్వేసు, కొన్ని ఎగ్జిట్ పోల్స్, ఇట్లా రకరకాలుగా చేసినాము ఒక 20 పైగా రాష్ట్రాల్లో.
ఇది కర్ణాటకది ట్రాకింగ్ పోల్ అని పెట్టినాం. 3 సార్లు చేస్తాం. 3 సార్లు చేసినప్పుడు ఒకటి నుంచి ఇంకొక పోల్కి, ఇంకొక సర్వేకి మధ్య ఏ రాజకీయ పార్టీ తన పరిస్థితిని మెరుగుపరుచుకుంటుందా, బలహీనపడుతుందా అనేది తెలుస్తుంది అని. ఇప్పుడు ఒకటి ఫస్ట్ వేవ్ ఇది. సెకండ్ వేవ్లో మేము మార్చిలో కండక్ట్ చేస్తాము. తర్వాత మూడోది ఇంకా మేము ఏమనుకుంటున్నామంటే షెడ్యూల్ని బట్టి అది ఏప్రిల్ సెకండ్ పార్ట్లో వస్తే ఫస్ట్ పార్ట్లో, లేదు మే ఫస్ట్ పార్ట్లో కనుక ఎలక్షన్ ఉండేటట్టయితే మేము ఏప్రిల్ చివరిలో మూడోది చేస్తాం. ఈ 3 వేవ్స్ ద్వారా ఈ ట్రాకింగ్ సర్వే చేస్తున్నాము. ఇది ఫస్ట్ సర్వే. దాంట్లో ఫలితాలు ఎట్లా ఉన్నాయంటే మిక్స్డ్గా ఉన్నాయి. ఇది హంగ్ అసెంబ్లీ వైపు వెళ్ళేటట్టుగా ఉన్నాయి. ఎందుకంటే 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న కర్ణాటకలో ద మ్యాజిక్ నెంబర్ ఈజ్ 113. 113 వస్తే ఏమంటారు దాన్ని, సింపుల్ మెజారిటీ అంటారు. ఆ సింపుల్ మెజారిటీకి 113 రావాలి. కానీ మేము చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 101 స్థానాలు, అట్లాగే భారతీయ జనతా పార్టీకి 91 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది అనేది. అట్లాగే నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ పొలిటికల్ పార్టీ జేడీఎస్ ఉంది, సెక్యులర్ జనతాదళ్ సెక్యులర్, వాళ్ళకి 29 స్థానాలు రావడానికి ఆస్కారం ఉంది అనేది. ఎట్లా చేసినాము అని అన్నారు కదా మీరు. అవుట్ ఆఫ్ 224 కాన్స్టిట్యున్సీస్ మేము శాంపిల్ సైంటిఫిక్ రెపోజిటరీ మోడల్ ఉంటుంది. ఆ రెపోజిటరీ మోడల్లో ఏది నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తుంది అని ఒక ప్రమాణం ఉంటుంది. ఆ ప్రమాణాల ఆధారంగా మేము 56 నియోజకవర్గాలను ఎంపిక చేసి ఒక్కొక్క నియోజకవర్గంలో మళ్ళీ సేమ్ ప్రాతిపదికన ఒక 4. ఓటర్లలో ఎంత శాతం మందిని మీరు శాంపిల్స్గా సేకరించారు? ఆ ఓటర్లలో శాతం కాదు, నేను చెప్తున్నాను కదా, 56 నియోజకవర్గాలు ఇంటూ 4, ఒక్కొక్కటి 4 పోలింగ్ స్టేషన్లు, ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 35 మంది ఓటర్లు. ఈ ఓటర్లని దీనికి మెథడాలజీ ఉంటుంది, సైంటిఫిక్ మెథడాలజీ. చాలామంది ఏమనుకుంటారంటే మేము 3 లక్షల శాంపిల్, మేము 5 లక్షలు చేసినాం. అది సంఖ్య పెరుగుతున్న కొద్దికి సైంటిఫిక్ యాక్యురసీ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఈ రెపోజిటరీ మోడల్లో మనం క్రాస్ సెక్షన్ ఆఫ్ సొసైటీలో కులాలు కానీ, వర్గాలు కానీ, వయసులు కానీ, వాళ్ళ యొక్క ఆర్థిక నేపథ్యం కానీ, వాళ్ళ ఎడ్యుకేషనల్ నేపథ్యం కానీ, దీనికి ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ప్రకారం డివిజన్ చేసి మేము ఓటర్ లిస్టులు ముందట పెట్టుకొని వీళ్ళని కాంటాక్ట్ చేయాలి, వీళ్ళతోటి అభిప్రాయం తీసుకోవాలి. అట్లా తీసుకొచ్చినప్పుడు అది డాటాని ఇంటర్ప్రిటేట్ చేస్తే యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, రియల్ రిజల్ట్కి సమీపంగా ఉంటుంది. అందుకని మేము ఆ మోడల్ అడాప్ట్ చేసుకొని 4584 శాంపిల్ అవుతుంది మాది ఓవరాల్గా కలిసి. సో ఇట్లా తీసుకున్న శాంపిల్ ద్వారా వచ్చిన గణాంకాలు ఇవి. కాంగ్రెస్ 101 స్థానాలంటే అబ్జల్యూట్ నంబర్స్కి దగ్గరగా ఉంది మిగతా పార్టీలు. సింగిల్ లార్జెస్ట్ పార్టీ కింద కాంగ్రెస్ ఎమర్జీ అవుతా ఉంది. ఓట్ షేర్ వచ్చేసరికి లాస్ట్ టైం 2018లో వాళ్ళకి 38% ఉండింది. ఇప్పుడు అది 40%, 2% పెరిగింది. 2% పెరిగినా కూడా సీట్ల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది. లాస్ట్ టైం విచిత్రం ఏంటంటే పాపులర్ మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీకే ఉంది. 38% ఓట్ షేర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 36.2 ఓట్ షేర్ బీజేపీకి ఉంది. కానీ బీజేపీ వాళ్ళ సీట్ల స్ప్రెడ్ ఓవర్ని బట్టి ఉంటుంది. అది ఒక్కొక్కసారి కాన్సన్ట్రేటెడ్గా కొన్ని కాన్స్టిట్యున్సీల మీద వర్క్ చేసినప్పుడు మార్జిన్స్ తక్కువ ఉంటాయి, కానీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉంటాయి. అదే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మార్జిన్స్ ఎక్కువ ఉండి సీట్లు తక్కువ ఉన్నా కూడా ఓవరాల్ ఓట్ షేర్లో వాళ్ళు డామినేట్ చేయవచ్చు. అట్లా మనం ఈసారి చేసినప్పుడు భారతీయ జనతా పార్టీకి తగ్గుతున్న ఓట్ల శాతం చాలా తక్కువ, 36.2 నుంచి 36.కి వచ్చిందంటే 0.2 వేరియేషన్ తోటే 17 సీట్లు కోల్పోయే పరిస్థితి, 22 సీట్ల వరకు కోల్పోతున్న పరిస్థితి, అంటే 17 సీట్లు కోల్పోతున్న పరిస్థితి. అట్లాగే జేడీయూ కూడా కొంత నష్టపోతుంది. లాస్ట్ టైం 18.4 అట్లా ఓట్ శాతం ఉంటే ఓట్ షేరింగ్, ఈసారి 16% మాత్రమే వస్తుంది. అట్లా ఈ మెథడాలజీ అడాప్ట్ చేసినాం కనుక మేము అనేదంటే ఇది రియలిస్టిక్గా ఉండడానికి ఆస్కారం ఉంది. ఇంకా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కూడా మేము ఈ ట్రాకర్ సర్వేలో చేస్తాం కనుక వాటిని బట్టి కూడా మనం యాక్యురేట్ అవుట్కమ్ని గెస్ చేయడానికి. అంటే ఇంత తక్కువ శాంపిల్స్తో మొత్తం ఓటర్ల నాడిని ఎట్లా చేస్తారండి? అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా ఏ సెఫలాజికల్ స్టడీస్ అయినా సైజు బిగ్గా ఉంటే యాక్యురసీ ఉంటుందని, సైజ్ తక్కువ ఉంటే కూడా యాక్యురసీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం శాంపిల్ సెలెక్షన్ కానీ ఆ ప్రపోజిషన్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయా, మన క్వశ్చనేర్ ఎట్లా ఉంది, మనం ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, వీటిని బట్టి ఉంటుంది. ఆ ఇంటర్ప్రిటేషన్, డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈ అవుట్కమ్స్ ఉంటాయి అని అంటే సైజ్ ఈజ్ నాట్ బిగ్ మ్యాటర్. ఓకే, సైజ్ ఆఫ్ ద శాంపిల్ ఈజ్ నాట్ బిగ్ మ్యాటర్. ఓకే.
అంటే ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటి? అక్కడ బీజేపీకి తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. బీజేపీని చూసినట్లయితే ఎక్కువ శాతం మంది కరప్షన్ చెప్తున్నారు. మనం చూస్తూ ఉన్నాం, కాంట్రాక్టర్లు కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. 40% కనుక అక్కడ లోకల్ లీడర్స్కి ఇవ్వకపోతే వాళ్ళు తీవ్రమైన వేధింపులకు గురి చేస్తున్నారు. ఇవన్నీ కూడా బీజేపీకి కొంత అక్కడ నిరుద్యోగ సమస్య కూడా బాగానే ఉన్నది. కొత్తగా ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదు. ఇవన్నీ కూడా దాన్ని ఇవ్వటంకి ఏ రకంగా ఇది చేస్తున్నారు? అంటే మా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్లో మీరు ఓటేసేటప్పుడు మిమ్మల్ని ప్రభావితం చేసే అంశాలు ఏవి ఉంటాయి అని అన్నప్పుడు వాళ్ళు చెప్పిన వాటిల్లో నిరుద్యోగత ఉంది, ధరల పెరుగుదల ఉంది, అవినీతి ఉంది, కరప్షన్ ఉంది, ఇట్లా ఒక 4-5 స్ట్రైకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి ఇండికేట్ చేస్తాయి ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉంది అని. ఏ ప్రభుత్వం అయితే ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేయగలుగుతుంది అన్నప్పుడు 38% కాంగ్రెస్ వైపు, 36% బీజేపీ వైపు ఉండడం కూడా ప్రభుత్వ వ్యతిరేకత సంకేతమే. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు అన్న ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్లో కూడా మేము ఆప్షన్స్ ఇవ్వం. ఏబిసిడి, ఆంధ్రప్రదేశ్, మన బీజేపీయా, కాంగ్రెసా, జేడిఎస్ఆ అని అనం. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా దాంట్లో 38% కాంగ్రెస్కి చెప్తే 37% భారతీయ జనతా పార్టీకి చెప్పినారు. దీన్ని బట్టి కూడా వ్యతిరేకతకి ఇది ఒక సంకేతం. శాంపిల్ విస్తారంగా దాన్ని ఇంటర్ప్రిటేట్ చేసినప్పుడు అట్లా వస్తాయి. ఒక 3-4 పారామీటర్స్లో కూడా కాంగ్రెస్ కంటే బీజేపీ వెనుకబడి యాజ్ ఆన్ డేట్. మళ్ళీ రేపొద్దున పరిస్థితి మారడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరి ఎలక్షన్ మేనేజ్మెంట్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ స్కిల్స్, కెపాసిటీస్ని బట్టి రేపు పరిస్థితులు మారచ్చు, చెప్పలేం. ఇప్పుడున్న ఫస్ట్ వేవ్లో మాత్రం ఇట్లా. ఇప్పుడు మనం చూస్తున్నాం, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా బసవరాజ బొమ్మాయి ఉన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు అన్నప్పుడు ఆయనకు చాలా తక్కువ మంది ఓటేశారు. సిద్ధరామయ్యకు చూస్తే ఏకంగా 28%. అంటే సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపడానికి మనము స్కీమ్స్ గురించి, ప్రోగ్రామ్స్ గురించి అడిగినప్పుడు కూడా సీతారామయ్య టైంలో ఇంట్రడ్యూస్ చేసిన వీకర్ సెక్షన్ బెనిఫిట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ అవి బాగా పర్కులేట్ అయినాయి. రైతులలో కంపారిజన్ చేసినప్పుడు కూడా బీజేపీకి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, కాంగ్రెస్కి అనుకూలంగా ఎంతమంది ఉన్నారు అని విశ్లేషిస్తే మీకు ఆ గణాంకాలు కూడా కనపడతాయి. రైతులు ఎక్కువ శాతం కాంగ్రెస్ వైపు అట్లా వాటి వల్ల ఈ అభిమానం కూడా ముఖ్యమంత్రికి ఒక్కొక్కసారి అది యాజ్ ఇట్ ఈస్గా పార్టీతోటి సింక్రనైజ్ కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వ్యక్తులకి ఎక్కువ ఇమేజ్ ఉంటుంది. అట్లా బొమ్మాయి ఇమేజ్ యడ్యూరప్పతో కంపేర్ చేసి చూసినా కూడా డిఫరెంట్గా ఉంటుంది. అట్లా ఒకే పార్టీలో ఇద్దరు నాయకులు ఉన్నప్పుడు కూడా భిన్నంగా ఉంటుంది. అది కేవలం మనం ఎవరినైతే సంప్రదించినామో ఆ శాంపిల్ యొక్క అభిప్రాయాలని మనం పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఇట్లా సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉండడం. ఓకే సార్, మీరు ఇప్పటిదాకా మొత్తం ఎన్ని సర్వేలు నిర్వహించారు, ఎన్ని దగ్గర ఫలితాలను రాబట్టగలిగారు? మేము మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ మేము తర్వాత యాక్చువల్ రిజల్ట్స్ తోటి కూడా కంపేర్ చేసి వస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్ హిమాచల్ ప్రదేశ్ ఎన్నిక ఉంది. మేము 45.2 అని ఒకరికి, 45.9 కాంగ్రెస్ పార్టీకి, 45.4 బీజేపీకి, 0.5 వేరియేషన్ అని చెప్పినాం. కానీ 0.7 వేరియేషన్ వచ్చింది అసలు రిజల్ట్. ఆల్మోస్ట్ అట్లా మా మెజారిటీ సర్వేలు ఫలితాలకు దగ్గర. మేము అంతకుముందు ఏప్రిల్ మాసంలో జరిగిన 5 రాష్ట్రాలలో ఒక గోవా తప్ప 4 రాష్ట్రాల్లో చేసినాము. ఉత్తరప్రదేశ్ కానీ, ఉత్తరాఖండ్ కానీ, మణిపూర్ కానీ, మేము చేసినవి పంజాబ్ కానీ, ఎక్కడ ఆప్ అయితే విజయం సాధించిందో అవి యాక్యురేట్గా వచ్చినాయి. పీపుల్స్ పల్స్, అందుకే వీఆర్ గెటింగ్ గుడ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ యాక్యురసీ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ప్రధాన అంశాలుగా రేపు ఎన్నికల్లో ఇవన్నీ కూడా వస్తుంది. ఇవన్నీ ఎందుకని బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తుంది, తమ కరప్షన్కి వ్యతిరేకం అంటుంది, మహిళల భద్రత కావని, ఇవన్నీ కూడా తమకు మొదటి ప్రాధాన్యత అని చెప్తూ వస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే వాటిలన్నింటిలో కూడా బీజేపీ ఫెయిల్ అయిపోయినట్లు కనపడుతుంది. అంటే అసలు అక్కడ రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు అని మనం భావించాల్సి ఉంటుంది. అంటే ఒకటి, పొలిటికల్ పార్టీలు క్లెయిమ్ చేయడం వేరు, ప్రజాభిప్రాయం వేరు. ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది. పొలిటికల్ పార్టీస్ క్లెయిమ్ చేస్తాయి. కానీ కర్ణాటక లాంటి చైతన్యం కలిగిన రాష్ట్రంలో మీరు గత 35 సంవత్సరాల ట్రాక్ రికార్డ్ చూసినట్టయితే ఏ 2 కన్సిక్యూటివ్ గవర్నమెంట్స్ ఒక పార్టీ చేయలేదు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం మారుస్తుందంటే ప్రజలను సంతృప్తికరమైన పాలన ఎవరు ఇవ్వట్లేదు అని. ఇవ్వట్టినప్పుడు ఇట్లాంటి ఇండికేషన్స్ వస్తాయి ప్రజాక్షేత్రం నుంచి.
ఇంకా మీరు అక్కడ గమనించిన అంశాలు ఏంటి సార్? మేము అక్కడ గమనించిన విషయాలు ఏంటంటే కొన్ని కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు సర్టన్ సెక్షన్స్ ఉంటాయి, లైక్ ముస్లిమ్స్ కానీ, దళితులు కానీ, ఆదివాసీలు కానీ, అట్లాంటి వాళ్ళు ఎక్కువ కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. అట్లాగే డామినేట్, మీరు ఇందాక అన్నారు డామినేట్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది, వక్కలింగాలు కానీ లేకుంటే లింగాయత్స్ కానీ, అక్కడ డామినేట్ అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉన్నారు. ఒక్కలింగ వాళ్ళు పర్టికులర్లీ మైసూర్ ఆ రీజన్లో ఉండి జనతాదళ్ ఎస్ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉందో, స్ట్రాంగ్ హోల్డ్ ఫర్ దెమ్ ఫర్ ఇయర్స్, ఎప్పటి నుంచి 94 ఎలక్షన్ నుంచి కూడా మనం అనేక ఎలక్షన్స్లో చూస్తున్నాము. ఆ పర్టికులర్ కమ్యూనిటీలో మోర్ దెన్ 50%, మా శాంపిల్లో కూడా ఒక్కలింగలు 100 మందిని మేము కాంటాక్ట్ చేసి ఉంటే దాంట్లో 51-52 మంది జేడీఎస్కి అనుకూలంగా మాట్లాడినారు. అది దట్ ఈస్ ద గ్రౌండ్ సిచ్యువేషన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఈ శాంపిల్ సర్వే అని. ఓకే. ఇంకోటి కూడా, కర్ణాటక అభివృద్ధి ఏ పార్టీతో సాధ్యమంటే కాంగ్రెస్ పార్టీ వైపే అందరూ కూడా మొగ్గు చూపిన పరిస్థితి చూడాలి. ఇప్పుడు మనం గుజరాత్లో కూడా సిఎస్డిఎస్ వాళ్ళు స్టడీ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ ఉండే. సిఎస్డిఎస్ అంటే వెరీ పాపులర్ ఫర్ లాస్ట్ 30-40 ఇయర్స్, వాళ్ళకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, యోగేంద్ర యాదవ్ వాళ్ళది. వాళ్ళు సర్వే చేసినప్పుడు కూడా గుజరాత్లో ప్రభుత్వ వ్యతిరేకత, మీరు ఓటేసేటప్పుడు మీ మైండ్ని ఏమేమి ప్రభావితం చేస్తుంది అని అంటే వాళ్ళు చెప్పిన 1, 2, 3 ఏంటి తెలుసా? ఫస్ట్ది విపరీతంగా పెరిగిన ధరలు, రెండోది నిరుద్యోగిత, మూడోది విద్యుత్ సమస్యలు. అంటే అది ప్రభుత్వ వ్యతిరేకతకు సంకేతం కదా, కానీ ఫలితాలు చూశారు కదా మీరు. అట్లా అందుకని కొన్నిసార్లు ప్రభుత్వ వ్యతిరేకతని ఆల్టర్నేట్ ర్యాలీయింగ్ పాయింట్ ఏదన్నా పొలిటికల్గా ఉంటేనేమో అటువైపు మొగ్గుతారు, లేకపోతే అవే పార్టీలను మళ్ళీ అధికారం తీసుకొచ్చిన చరిత్ర కూడా భారత రాజకీయాల్లో ఉంది. అంటే రాబోయే ఎన్నికల్లో ఓటర్లు ఏ అంశాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా భావిస్తున్నారు? ఒక సీఎం క్యాండిడేట్ అనా, లేకుంటే జాతీయ సమస్యలు, జాతీయ ఇష్యూస్, నేషనల్ ఇష్యూసా, స్టేట్ ఇష్యూసా, లేకుంటే లోకల్ లీడర్ని వాళ్ళు ఇదిగా తీసుకుంటున్నారా? ఎందుకంటే చాలా వరకు చూసినట్లయితే స్థానిక ప్రజాప్రతినిధికి ఎక్కువ వ్యతిరేకత లేదు, వాళ్ళ పనితీరు బాగానే ఉందని మీ సర్వే రిపోర్ట్ ప్రకారం వచ్చింది. అంటే దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు, అది గమనించండి మీరు. రూలింగ్ పార్టీ ఇప్పుడు హంగ్ లాంటి అసెంబ్లీ, హంగ్ రిజల్ట్ వచ్చిన అసెంబ్లీలు ఉన్న చోట అన్ని పొలిటికల్ పార్టీల రిప్రజెంటేటివ్స్ ఉంటారు కనుక స్థానిక నాయకుని పట్ల అనుకూలత, వ్యతిరేకత అనేది ఓవరాల్గా తీసుకుంటాం మనం. అప్పుడు పార్టీలకి నిమిత్తం ఉండదు కనుక అది ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు అది నిర్ణయించదు. అది ఒక ఫ్యాక్టర్ అవుతుందే తప్ప స్థానిక వ్యతిరేకత ఎంత ఉంది, లేకుంటే వాళ్ళు మోడీ ఫ్యాక్టరా, బీజేపీని ఎవరు గెలిపించిండ్రు, మోడీ ఫ్యాక్టర్ గెలిపించిందా, స్థానికత, అట్లాంటిది బ్రాడ్ అవుట్లైన్స్ తీసుకోవడానికి పనికొస్తుంది. కానీ అది అన్ని పార్టీలకు సంబంధించిన క్యాండిడేట్లు ఉంటారు 56 నియోజకవర్గాల్లో కనుక మనం ఆ ఒక్క ఫ్యాక్టర్ తోటే మనం గెలుపోటములు ప్రభావితం అవుతున్నాయని నిర్ణయించడానికి ఉండదు. అంటే వాస్తవంగా ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ కర్ణాటక ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక్కడ గెలుపు సాధించడం ద్వారా దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఆ ప్రభావం కనపడుతుంది, ఆ ప్రభావం పడుతుంది. అంతేకాకుండా జాతీయ స్థాయి రాజకీయాలలో కూడా ప్రభావం పడుతుంది అంటున్నారు. అసలు ఎందుకు అంత ఏంటి అది అంత వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం? 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి దాంట్లో. ఒకటేంటి అంటే భారతీయ జనతా పార్టీ ఒక నినాదం గత 5-6 సంవత్సరాలుగా ఏం చెప్తుంది అంటే కాంగ్రెస్ ముక్త భారత్ కోసం ప్రయత్నం చేస్తున్నాం మేము. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వీల్లేదు. వాళ్ళు సుదీర్ఘకాలంగా 60-70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి ప్రజలకు సవ్యమైన పాలన ఇవ్వలేరు కనుక కాంగ్రెస్ రహిత, కాంగ్రెస్ ముక్త భారత్ అని అంటున్నారు. నిజంగానే వాళ్ళు ఈ 2014 నుంచి జరిగిన అనేక ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించి దూసుకుపోతూ ఇప్పుడు చివరికి మొన్న ఈ మధ్య వరకు అయితే హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ని 2 రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేసినారు. ఛత్తీస్గఢ్లో ఉన్నారు, రాజస్థాన్లో ఉన్నారు. అయితే ఒకవేళ హిమాచల్ ప్రదేశ్లో కనుక వాళ్ళు బీజేపీ క్లెయిమ్ చేసినట్టుగా అక్కడ ట్రెండ్ని మేము బ్రేక్ చేయబోతున్నాం, 35 సంవత్సరాలుగా ఏ రాజకీయ పార్టీకి రెండోసారి అధికారం ఇవ్వలేదు, మేము ఆ ట్రెండ్ని ఉత్తరాఖండ్లో చేసినట్టు బ్రేక్ చేయబోతున్నాము అని కనుక హిమాచల్ ప్రదేశ్ తీసుకొచ్చి ఉండకపోతే ఆ 2 రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రేపు పొద్దున్న ఎలక్షన్కు ఉన్నాయి నవంబర్-డిసెంబర్లో. ఒకవేళ ఆ ఎన్నికల్లో ఆ 2 రాష్ట్రాలని కనుక లేకుండా చేసి ఉంటే ఏమయ్యేది? వాళ్ళు కోరుకున్నట్టుగానే కాంగ్రెస్ ముక్త భారత్ అయ్యేది కదా. ఆ క్రమంలో వాళ్ళకి షాక్ ఎక్కడ తగిలిందంటే హిమాచల్ ప్రదేశ్లో తగిలింది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలవడం ద్వారా ఇంకొక కనీసం 5 ఏళ్ల పాటు కాంగ్రెస్ ముక్త భారత్ అయితే తేలేరు కదా భారతీయ. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి కర్ణాటక నుంచే మల్లికార్జున్ ఖర్గే ఆల్ ఇండియా కాంగ్రెస్
ప్రెసిడెంట్ అయినాడు. అంటే గాంధీ నెహ్రూ ఫ్యామిలీ నుంచి లీడర్షిప్ను పోనీయరు అని కాంగ్రెస్ మీద ఉన్న నింద ఏదైతే ఉందో దాన్ని రూపుమాపుకోవడానికి వాళ్ళు అంటే మల్లికార్జున గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి గాంధీయేతర కుటుంబాలు లేరని కాదు, వాళ్ళు అధ్యక్షులు కానీ ఇటీవల కాలంలో ఆ కుటుంబం మీదనే ఆధారపడే దుస్థితి కాంగ్రెస్కు బాగా పెరిగింది. 2014 నుంచి వాళ్ళు ఈ 2-3 రాష్ట్రాలు తప్పిస్తే ఈ దేశంలో ఎక్కడ గెలవలేదు. సో ఆ పరిస్థితుల్లో కర్ణాటకని కాంగ్రెస్ ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. ఒకటి భారత్ జోడో రాహుల్ యాత్ర, 2 మల్లికార్జున్ ఖర్గే ప్రెసిడెంట్. ఈ 2 ఫ్యాక్టర్లతోటి వాళ్ళు ఏమనుకుంటారంటే రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రీటైన్ చేసుకోవాలి, నిన్న హిమాచల్ ప్రదేశ్ గెలిచినాము, ఇప్పుడు కర్ణాటక మధ్యప్రదేశ్ 2 గెలిచినామంటే 5 రాష్ట్రాలు. ఇది 2024 ఉంది కదా, దాంట్లో కాంగ్రెస్ కెన్ కమ్ బ్యాక్ అనే ఒక నినాదం తీసుకొచ్చి అట్లీస్ట్ విపక్షాలన్నిటికీ ర్యాలీయింగ్ పాయింట్గా కాంగ్రెస్ నిలబడితే బీజేపీని దెబ్బకొట్టడానికి అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ప్రెస్టేజియస్గా తీసుకుంటుంది. ఈ అవకాశం కాంగ్రెస్కి ఇవ్వకూడదు. దక్షిణాదిలో మనకు పొటెన్షియల్ సెంటర్ కర్ణాటక బేస్ చేసుకుని ఇటు తెలంగాణలో ఎదగాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది కనుక బీజేపీ డెఫినెట్గా దీన్ని అంతే ప్రెస్టీజియస్గా తీసుకుంటుంది. దీస్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మొన్నటిదాకా కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఆయన బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన పైన కేసులు అవ్వక ముందు దాకా రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఆయన సొంతంగా ఒక పార్టీ పెట్టారు కర్ణాటకలో. ఆ పార్టీకి ఎవరు ఓట్లు చీలుతాయి? ఇటు భారతీయ జనతా పార్టీ ఓట్లు చీలి భారతీయ జనతా పార్టీ నష్టపోతుంది. ఆయన పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందో వచ్చే ఎన్నికల్లో చూడాలి. మేము నెక్స్ట్ టైం మా క్వశ్చనీర్ని మేము మారుస్తాం కనుక సెకండ్ వేవ్ వచ్చేసప్పటికి జనార్దన్ రెడ్డి ఫ్యాక్టర్ కూడా మేము అసెస్ చేస్తాము. ఈ దేశంలో ఎవరైనా పొలిటికల్ పార్టీస్ లాంచ్ చేసుకోవచ్చు, ఎవరికి అదుపు లేదు. ఎందుకంటే రాజ్యాంగం ఆ ఫెసిలిటీ ఇస్తుంది కనుక ఆయన కంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళ ప్రభావం ఆ బళ్ళారి రీజన్లో ఉంటుంది. ఒక 10-12 కాన్స్టిట్యున్సీల మీద ప్రభావం చూపిస్తారు. శ్రీరాములు మంత్రిగా ఉన్న ఆయన కానీ వాళ్ళ బ్రదర్ కానీ జనార్దన్ రెడ్డి గారిని వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఒక 10 నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తారు. కానీ ఆ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు బలానికి దాన్ని కాదని బయటకు వచ్చి ప్రణబ్ ముఖర్జీ లాంటి మహానాయకుడు 25 సంవత్సరాలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి వెస్ట్ బెంగాల్లో చిన్న పార్టీ ఫ్లోట్ చేస్తే ఆయనకు 850 ఓట్లు వచ్చినాయి. కనుక మనం గెస్ చేయలేం. చూద్దాం అప్పటికి ఎంత ప్రభావం చూపించినా ఆ 8-10 కాన్స్టిట్యున్సీలు. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారింది. బీఆర్ఎస్గా మారిన క్షణం నుంచి కూడా అక్కడ జేడీఎస్ నేత కుమారస్వామి ఆయన కూడా వన్ ఆఫ్ ది కోర్ మెంబర్గా ఈ పార్టీలో కనపడుతున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభావం ఎట్లా ఉంటుంది అక్కడ కర్ణాటకలో? బీఆర్ఎస్ తరఫున అక్కడ క్యాండిడేట్లను కూడా నిలబెడతాం, త్వరలోనే అక్కడ ఒక ప్రచారాన్ని కూడా స్టార్ట్ చేస్తామని భారతీయ రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు కదా, అది ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? అంటే తెలుగు మాట్లాడే పాపులేషన్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి? అంటే దాంట్లో కూడా అగైన్ 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ ఎక్స్పాన్షన్ మోడల్ ఏంటి అనేది ఇంపార్టెంట్. అది ఇంతవరకు బయటకు రాలేదు. ఇప్పుడు మీరు అన్నట్టే జేడీఎస్ కుమారస్వామితోటి అంతకు దేవగౌడతోటి చంద్రశేఖరరావు గారు పలు దఫాలు సమావేశమైనారు. ఇప్పుడు ఇండియాలో రకరకాల కాంటెక్స్లు ఉన్నాయి. మీరు పోటీ చేయాలి అని అన్నప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తారు, పార్లమెంట్కి అన్నిటికీ పోటీ చేస్తారా అనేది ఒక మోడల్. ఇంకొక మోడల్ ఏంటంటే ద్రవిడ పార్టీలు ఉన్నాయి కదా, డిఎంకే అన్నాడీఎంకే, వాళ్ళు జాతీయ పార్టీలతోటి పొత్తు పెట్టుకున్నప్పుడల్లా వాళ్ళు లోకల్ మీరే కంటెస్ట్ చేయండి, కానీ పార్లమెంట్కి వచ్చేటప్పుడు మేజర్ షేర్ మాకు ఇవ్వండి అని. ఆ మోడల్లో కనుక బీఆర్ఎస్ వెళ్తే చంద్రశేఖరరావు మే నాట్ కాంటెస్ట్ ఫర్ అసెంబ్లీ మేము మద్దతు ఇస్తాం. మద్దతు ఏ రకమైన మద్దతు? ఆర్థిక మద్దతు కావచ్చు, నైతిక మద్దతు కావచ్చు, లేకుంటే తెలుగు జనంకి మేము వచ్చి క్యాంపెయిన్ చేస్తాం మీకు తెలుగు ఓట్లు పడతాయి అనే ప్రచారం ఏదైనా కావచ్చు, వాళ్ళు మద్దతు ఇస్తారు. పార్లమెంట్ కాంటెస్ట్ చేసేటప్పుడు బిగ్గర్ షేర్ మేము తీసుకుంటాం, మైనర్ నంబర్ మీరు తీసుకుంటే అంటే చెప్పలేం మనం. అయితే ఇంకొక మాట ఏమంటారంటే అత్యధిక తెలుగు వాళ్ళు కొన్ని రీజన్స్లలోనే ఉన్నారు, అక్కడ జేడీఎస్ ప్రభావం తక్కువ. అట్లాంటిది పొత్తు ప్రయోజనం కలిగించవచ్చు. కానీ ఆ తెలుగు వాళ్ళల్లో కూడా 100-90% మీరు అనంతపూర్ బార్డర్లో తీసుకోండి, బళ్ళారి ఏరియా తీసుకోండి, మైసూరు వరకు ఎక్స్పాండ్ అయిన 80-90% ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు తక్కువ కర్ణాటకలో. మరి అట్లాంటప్పుడు చంద్రశేఖరరావు మద్దతు ఇస్తే చంద్రశేఖరరావు మీద ఏదైనా కోపం ఉంటే ఇది ఆంధ్ర డెవలప్మెంట్కి నిన్నొచ్చి ఆంధ్ర నాయకులు కూడా ఇక్కడ బీఆర్ఎస్లో చేరారు కదా, ఆంధ్రాలోనే మొట్టమొదటి సభ పెట్టబోతున్నా అని చెప్తున్నాడు తాను. ఎగ్జాక్ట్లీ ఆ ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనే దాన్ని బట్టి వాళ్ళు ఇంకా ఆంధ్ర తెలంగాణ ఏముంది, తెలుగుడు ఎవడైనా నాయకుడే అని అనుకుంటే పొలోమని చంద్రశేఖరరావుకి అనుకూలంగా మద్దతు వచ్చి కుమారస్వామితో కలిస్తే వీళ్ళకు గుడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ రావచ్చు. చూద్దాం.
మేము రాదర్ దెన్ పొలిటికల్ ప్రిడిక్షన్స్ వీ డూ ఓన్లీ సర్వేస్. అట్లా సర్వేలో మీరు ప్రధానంగా క్వశ్చన్ ఏం నెక్స్ట్ కోరుకుంటున్నారు? క్వశ్చన్ ఇయర్లో మేము ఈ ఫ్యాక్టర్స్ కూడా పెడతాం. బీఆర్ఎస్ పాత్ర ప్రమేయం ఎంత అనేది ఒకటి, అట్లాగే గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ ప్రభావం ఎంత, ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ మేము ఇన్సర్ట్ చేస్తాం నెక్స్ట్. అండ్ మీరు సర్వే చేశారు, దాదాపుగా 4,000 మందికి పైగా వాళ్ళ అభిప్రాయాలు సేకరించారు. వాళ్ళు ప్రధానంగా కోరుకుంటున్నది ఏంటి? అక్కడ ఈ నిరుద్యోగ సమస్య ఉన్నది, రకరకాల సమస్యలు ఉన్నాయి. వాటిల్లో దేనికి ఎక్కువ ప్రయారిటీ కన్నడ ప్రజలు ఇస్తున్నారు అనేది? వాళ్ళు ధరల పెరుగుదలని వాళ్ళు సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారు. నిరుద్యోగిత వాళ్ళు సీరియస్గా కన్సిడర్ చేస్తున్నారు. ఈ 2-3 ఫ్యాక్టర్స్, కరప్షన్ ఒకటి తీవ్రంగా, ఈ 3-4 అంశాలే ప్రధానంగా ఉన్నాయి. మిగతాయి స్ట్రైక్ అవుతున్నాయి, వాటికి రీకాల్ అటెన్షన్ ఉంది, కానీ ఈ మూడిటికి ఎక్కువ రీకాల్ అటెన్షన్. కానీ మనం చూసినట్లయితే వ్యాపారస్తులు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు కరప్షన్తో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నది వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, ఈ వర్గం వాళ్ళే కదా. వాళ్ళు మళ్ళీ తిరిగి బీజేపీ వైపు మొగ్గు చూపడానికి అది ఎట్లా దానికి చూడాలంటే? వాళ్ళు అంటే మనం ఈ సెగ్మెంట్ వైజ్ చూసినప్పుడు అది యాజ్ ఇట్ ఈస్గా రిఫ్లెక్ట్ అవ్వాలని ఉండదు. వాళ్ళకి యాంగ్విష్ ఉంటుంది, కోపం. నేను గుజరాత్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, సిఎస్డిఎస్ సర్వేలో వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు, కానీ అవుట్కమ్ ఎట్లుంది? అయితే వాళ్ళు ఒకటి చూస్తారు, సరిగ్గా తేదీల దగ్గరకు వచ్చి పోలింగ్ జరిగేటప్పుడు వీళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏం సోషియో ఎకనామిక్ ప్రోగ్రామ్ ఉంది అవతల వాళ్ళు ఇంతకంటే బెటర్ గవర్నమెంట్ ఇవ్వగలరా లేరా అని తక్కడ పట్టుకొని తూకం వేస్తారు. తూకం వేసి వాడు ఇవ్వలేడు అనుకుంటే సరేలే ఉన్నంతోటే ఉండిపోదాంలే అట్లా అనేక ఫ్యాక్టర్స్ ఉంటాయి. 2018లో కింగ్ మేకర్గా ఉన్న జేడీఎస్ ఈసారి కొంత నష్టపోతున్న పరిస్థితి ఉంది. అట్లనే బీజేపీ కూడా ఓటింగ్ శాతం కేవలం 0.2 తగ్గినప్పటికీ కూడా 17 సీట్లను కోల్పోతున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మాత్రం బాగానే పుంజుకుంటున్న పరిస్థితి కనపడుతుంది పీపుల్స్ పల్స్ చేసిన సర్వేతో. ఇది 2023 కన్నడ నాడి. మరో 2 సర్వేలు కూడా నిర్వహిస్తామంటూ పీపుల్స్ పల్స్ చెప్తుంది. ఆ సర్వే వివరాలతో మరోసారి మీ ముందుకు వస్తాం. స్టే ట్యూన్ టు బిగ్ టీవీ.